సమానం కాదు. ఒక దళిత స్త్రీ దళిత పురుషులతో సమానం కాదు. ఈ దేశంలో స్త్రీ పురుషులు ఎప్పుడు సమానం అవుతారు? అది అసలు మనం కళలో కూడా ఊహించలేనటువంటి సందర్భంలో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఏదైతే చర్చకు వస్తుందో దాంట్లో స్వార్థమే ఎక్కువ ఉంది. నిజంగా సాధికారత లక్ష్యం కంటే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కనీసం మాట మాత్రంగా ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. 33% ఉమెన్ ఉన్నారు. ఇందాక విమలక ఇతరులు చెప్పారు ఎట్లా అవుతుంది అంటే సర్పంచ్ గారి ఏరియా అనగానే సర్పంచ్ భర్తనే వస్తాడు. అది మా ఊర్లో, నేను ముత్యాలమ్మగూడెం అని కట్టంగూరు దగ్గర ఊరు, మా ఊర్లో కూడా ఉమెన్ రిజర్వేషన్తోనే ఇంతకుముందు సర్పంచ్ చేసినటువంటి అతని వైఫ్ ఈసారి ఉమెన్ రిజర్వేషన్లో సర్పంచ్ అయ్యింది. మేము ఒక రిప్రజెంటేషన్ కొరకు పెద్ద ఎత్తున మొన్నటిసారి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో వడ్ల కొనుగోలు మార్కెట్లలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని నేను పోయినా. ఒక 20 మందిని ఆ మార్కెట్లో రకరకాల అవస్థలు పడిన తర్వాత వెళ్తే ఆమె రాలే, ఆమె బట్టలు ఉతుకుతుంది వెనకాల. ఆయన వచ్చిండు, ఆయన్నే మంచిగా సింహాసనంలాగా ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. మేమందరం ముందర కూర్చున్నాము. ఆయన ఎంతసేపు మాట్లాడిండు. ఆయన ఫోన్లలో హయ్యర్ ఆఫీసర్స్ ఫోన్ చేస్తూ నేను ముత్యాలమ్మగూడెం సర్పంచ్ని అని చెప్తున్నాడు. ఈరోజు అంటే గ్రామాల్లో అదే పరిస్థితి ఉంది. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఉన్నా కూడా ఈరోజు దేశంలో ఏ మహిళకు రక్షణ లేనటువంటి, మన జెండర్ డిస్క్రిమినేషన్కి అతీతంగా వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉంది. అయినప్పటికీ అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్ర్యం ఇవ్వటానికి ఓ కారణం చెప్పిండు, మీకు అసలు చదువు లేదు, మీకు అసలు రాజకీయ పరిజ్ఞానం లేదు, మిమ్మల్ని మీరు పాలించుకోలేరు కాబట్టి మేము స్వాతంత్ర్యం ఇవ్వటం లేదు అని. ఈరోజు ఉమెన్ విషయంలో కూడా అంతే. మీకేముంది, మీకు ఆస్తులు లేవు, డబ్బులు లేవు, ఎలక్షన్లలో ఖర్చు పెట్టలేరు, మీరేం గెలుస్తారు? ఒక వామపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు నిలబడితేనే 20-30 ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉండే. ఇక ఉమెన్ ఎట్లా వస్తారు? వెనక అండదండలు లేకపోతే, భర్తలో, తండ్రులో, అన్నలో, తమ్ములో, ఎమ్మెల్యేలో, ఎంపీలో కాకపోతే, రాజకీయ కుటుంబాల నేపథ్యం లేకపోతే ఎవరైనా గెలిచే పరిస్థితి ఉందా? అయినప్పటికీ పేరు కొరకైనా నామినల్గా అయినా మనము ఖచ్చితంగా శాసనసభల్లో మన రిజర్వేషన్ని మన హక్కుగా అడగాలి. ఎందుకంటే మనం తెచ్చుకున్న అన్ని చట్టాలు పనిచేయటం లేదు అనే విషయం మనకు తెలుసు. అయినప్పటికీ చట్టాలైనా ఉన్నాయి కదా, ఒక ఆయుధం అయితే ఉంది కదా, అగ్గిపెట్టెలో పుల్లలైతే ఉన్నాయి కదా, ఎప్పుడైనా మండించవచ్చు కదా. అట్లా మనం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ బిల్లు కొరకు పోరాడాల్సిందే. ఈ పోరాటంలో మన సంఖ్యాపరంగా మనం సరిపోకపోవచ్చు, కానీ వాయిస్ పరంగా మనం చాలా బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక కార్యాచరణను రూపొందించుకొని మన గొంతుకను వినిపించాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను భావిస్తూ, POW ఈ అడుగుల్లో ముందుగానే ఉంటుందని చెప్పేసి చెబుతూ